This video is for educational and informational purposes only. Please do your own research before applying. అంగన్వాడీలలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అండ్ ఎలాంటి పరీక్ష కూడా పెట్టకుండా కేవలం సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేస్తారు. మీ సొంత ఊరిలోనే ఉద్యోగం పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి అంగన్వాడీలో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. అలాగే మీరు ఏం చేయండి అంటే ఈ అంగన్వాడీ కానీ ఈ కోర్టు జాబ్స్ కానీ డిస్టిక్ వైజ్గా వస్తుంది. సో మీ డిస్టిక్ ఏదని చెప్పి వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే మీ డిస్టిక్లో కూడా ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ నుంచి అయితే వచ్చిందనమాట. అంగన్వాడీ వర్కర్ ఒకటి, అంగన్వాడీ హెల్పర్, ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్. కేవలం 10th క్లాస్ అర్హత ఉండాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వేకెన్సీ అయితే టోటల్ 171 వేకెన్సీస్ ఉన్నవి. అంగన్వాడీ వర్కర్ దాంట్లోనేమో 30 వేకెన్సీస్, అంగన్వాడీ హెల్పర్ దాంట్లోనేమో 141 వేకెన్సీస్. ఇలా టోటల్ 171 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీ వర్కర్కి కానీ అంగన్వాడీ హెల్పర్కి కానీ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇంకా పై చదువులు కానీ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్, అది కూడా ఆ లోకల్ విలేజ్ కానీ వార్డు ఉంటుందిగా దాంట్లో రెసిడెన్స్ ఉంటారు కదా, ఆ లోకల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఇంకా మిగతా ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఫీమేల్స్ అయి ఉండాలి. అది కూడా ఏ డిస్టిక్ నుంచి అయితే వచ్చిందో, అంటే ఈ వైఎస్ఆర్ కడప నుంచి వచ్చిందనమాట, ఆ డిస్టిక్లో ఉన్న లోకల్ ఫీమేల్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది మేల్స్ కానీ వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఫీమేల్స్ ఉండి ఆ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపితే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పోస్ట్ వైజ్గా 21 నుంచి 35 ఉంటుందన్నమాట. కానీ ఖచ్చితంగా మీకు మినిమం 21 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మంత్లీ 7,000 ఇస్తారు. అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాలకైతేనేమో మంత్లీ 11,500 ఉంటుంది. సో ఇది మీకు ఇన్ హ్యాండ్ పొందొచ్చు. మీకు వర్క్ ఏమి ఉండదు, మీ సొంత ఊరిలోనే పని చేసుకోవచ్చు, వర్క్ ఉండదు, పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రూటినీ అంటే చెక్ చేస్తారు. మీ అప్లికేషన్స్ మీరు రైటా కాదా, మీరు ఎలిజిబులా కాదా అన్నీ చెక్ చేసి తర్వాత మీ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీ లోకల్ రెసిడెన్సీ స్టేటస్ని చెక్ చేస్తారు. అంటే మీరు లోకల్ వాళ్ళ కాదా అని చెప్పి చెక్ చేసి ఇంకా మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ నార్మల్గా చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు ఒక మెరిట్ లిస్ట్ ఎలా దేనంటే
మీ ఇంటర్వ్యూని మీ 10th వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 28th March 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. 13th April 2026 వరకు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు, నేను అది కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు, చూపిస్తాను. మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాన్ని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ని మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ kadapa.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పి డైరెక్ట్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. మాన్యువల్గా ఫిల్ చేశాక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ చూసి చెప్తాను ఏ కాపీస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన, రెసిడెన్స్ సంబంధించిన కాపీస్ పెట్టాలి. పెట్టేసి దీన్ని ఏంటంటే మన రెస్పెక్టివ్ ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇన్ హ్యాండ్ ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా మీరు సబ్మిట్ చేశాక మీరు ఎలిజిబుల్ కాదా చెక్ చేసి మీకు 10th వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని దాని తర్వాత ఇంకా ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్తో సెలెక్షన్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే SSC మార్క్స్ మెమో కావాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి, కేటగిరీ ఉంటే కేటగిరీ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ సెట్ని అటాచ్ చేసి ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూడొచ్చు, ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఉండాలి. అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక డిక్లరేషన్ చదివేసి అభ్యర్థి సంతకం దగ్గర మీ సంతకం చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్ ఒకటి అటాచ్ చేసేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి 13th April లోపు మీరు అప్లికేషన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసాక మీకు 23rd April రోజు మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఈ ఆపర్చునిటీ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అలాగే సాధికారిత అధికారి వారి కార్యాలయము కడప, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే వచ్చింది. సో మీరు అప్లికేషన్స్ని కూడా ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కే వెళ్ళి ఎప్పుడు మన 13th April వరకు సబ్మిట్ చేస్తే 23rd April రోజు మీకు నార్మల్ ఓరల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి, ఫిమేల్స్ అయి ఉండి, లోకల్ రెసిడెన్స్ కడపకు సంబంధించిన వైఎస్ఆర్ కడప డిస్టిక్కి సంబంధించిన లోకల్ రెసిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదులుకోకండి. చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.